ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆశ్రమానికి హోప్స్ ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి చేయూత. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల మరియు వృద్ధాశ్రమం ప్రారంభమయ్యింది. ఈ ఆశ్రమం కొత్తగా స్థాపించారు కనుక ఆశ్రమంలో నివసిస్తున్న వారికి మా వంతు సహాయం చేస్తామని శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ముందుకు వచ్చారు. సుబ్బలక్ష్మి గారు హైదరాబాద్ వాస్తవ్యులు హోప్ ఫౌండేషన్ సభ్యురాలు. వీరు హోప్స్ ఫౌండేషన్ వారికి అవసరమైన వస్తువులు మరియు బట్టలు, దుప్పట్లు ఎవరైనా అత్యవసరమైన వారికి పంపిణీ చేయమని ఇవ్వడం జరిగింది. సుబ్బలక్ష్మి గారి సహకారాన్ని హోప్స్ ఫౌండేషన్ అడ్మిన్లు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారికి అందజేయడం జరిగింది. దివ్యాంగుల మరియు వృద్ధాశ్రమం స్థాపించినప్పుడు నిత్యం అవసరమైన సబ్బులు మరియు షాంపూలు మాత్రమే కాకుండా వృద్ధులు కింద కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి కుర్చీలు, డైనింగ్ టేబుల్, గ్లాసులు, దుప్పట్లు పంపిణీ చేసినందుకు ఆశ్రమంలో ఉన్న వృద్ధులు హోప్స్ ఫౌండేషన్ సుబ్బలక్ష్మి గారికి మరియు హోప్స్ ఫౌండేషన్ సభ్యులకు ప్రతి ఒక్క సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, రాధా, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నరసింహ. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. మేము నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున ఫౌండర్ని నేను మరియు రాష్ట్ర అధ్యక్షుడైన ఆంజనేయులు గారు మరియు కార్యదర్శి అయిన బ్రహ్మారెడ్డి గారు కలిపి దివ్యాంగుల మరియు వృద్ధుల ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆశ్రమానికి మేమున్నామని హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు సరుకులు మనకి ఫండింగ్ ఇచ్చింది. హోప్స్ ఫౌండేషన్ వారికి ప్రతి నెల సరుకులు ఇచ్చే హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి సుబ్బయ్యమ్మ గారు. ఈరోజు మనం సరుకులు ఏమేమి ఇచ్చామో ఒక్కోటి చూద్దాం. చూసి వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముందుగా ఫౌండేషన్కి నలుగురున్నారు కాబట్టి 4 కుర్చీలు, ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ఎందుకంటే ఇక్కడ ఉంది వృద్ధులు కాబట్టి కింద కూర్చుంటే కాలు నొప్పులు కాబట్టి వీటి మీద కూర్చొని తింటారని మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. తర్వాత 4 పళ్ళెలు, 4 గ్లాసులు ఇవ్వడం జరిగింది. ఈ నలుగురితో పాటు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఉంటుందని ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వారికి దుప్పట్లు ఒక 4 తీసుకున్నాం. ఆ దుప్పట్లు కూడా ఇప్పుడు మేము చూపిస్తాము. తర్వాత మనం ఆశ్రమం పెట్టాం కదా, ఆశ్రమంలో మనం పేస్ట్ బ్రష్ ఇంట్లో ఎట్లయితే వాడుకుంటామో అవన్నీ సరుకులు కూడా తీసుకున్నాము. ఆ సరుకులు కూడా ఒకటి తీసి ఇప్పుడు మనం చూపిస్తాము. ఈ సరుకులు ఇచ్చిన సుబ్బలక్ష్మమ్మకి ధన్యవాదాలు.